హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఛానల్లో స్క్రీన్ కాస్ట్ లైవ్ ఏ విధంగా చేయాలి అనే విధానాన్ని నేర్చుకుందాం. ముందుగా మన మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. అంటే నార్మల్ లైవ్ చేసే విధంగానే కనిపిస్తుంది. దీన్ని ఓకే చేసినప్పుడు ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పైన మన లోగో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంకో పెన్సిల్ ఐకాన్ని మనం సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ టేక్ ఏ థంబ్నెయిల్, అప్లోడ్ థంబ్నెయిల్ అని ఉంది. ఇక్కడ అప్లోడ్ థంబ్నెయిల్ అంటే టేక్ ఏ థంబ్నెయిల్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ కెమెరా ఆన్ అవుతుంది, మనం ఫోటో తీసుకోవచ్చు. అలా కాకుండా మనం గ్యాలరీలో సేవ్ అయిన ఫోటోని కూడా మనం ఇక్కడ థంబ్నెయిల్గా పెట్టుకోవచ్చు. అయితే ముందుగానే గ్యాలరీలో మనం ఒక థంబ్నెయిల్ చేసి పెట్టుకోవాలి. ఈ థంబ్నెయిల్ని ఈ 16:9 రేషియోలో ఉంది కాబట్టి సరిపోయింది. దీన్ని ఇక్కడ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవచ్చు. టైటిల్ ఇవ్వకపోయినా ఏం కాదు. ఈ విధంగా మనం ఇలా టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ ఇలా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ అని ఉంది, ఇది పబ్లిక్లోనే ఉంటుంది. నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, ఇవన్నీ డిఫాల్ట్గానే ఉంటాయి, అలా ఉంచేద్దాం. గో టుగెదర్ అంటే టుగెదర్ లైవ్ చేయాలంటే ఇది ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్క్రీన్ కాస్ట్ లైవ్ కదా. యాడ్ డిస్క్రిప్షన్ అంటే ఈ లైవ్లో మనం ఏ టాపిక్ గురించి మాట్లాడతామో దాని గురించి కావాలంటే ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఇవ్వకపోయినా ఏం కాదు. తర్వాత లొకేషన్, అది కూడా మనకు కావాలంటే లొకేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. స్క్రీన్ కాస్ట్ మనం ఆన్ చేయాలి. ముందుగా ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ని ఓకే చేసుకోవాలి. ఇలా చూసినట్టయితే ఇక్కడ మనకి ఎనేబుల్ మోనిటైజేషన్ అని ఉంది, లాస్ట్లో చూసారా, దీన్ని ఓకే చేసుకోవాలి. మోనిటైజేషన్ అయిన ఛానల్స్ మాత్రమే కనిపిస్తుంది. ఈ రెండు కూడా నార్మల్గా అయితే ఈ 3 ఆప్షన్స్ కూడా ఆన్లో ఉంటాయి, వాటిని ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ యారో ఉంది కదా పైన, ఈ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్క్రీన్ కాస్ట్ లైవ్ని ఓకే చేస్తాం. ఇలా ఓకే చేసినప్పుడు ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, 2 టైమ్స్ దీన్ని నెక్స్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గాట్ ఇట్ అని ఉంది కదా, దీన్ని ఓకే చేయాలి. ఏ సింగిల్ యాప్ అని ఉంది కదా, ఇక్కడ ఈ డౌన్ యారో అని ఓకే చేస్తే ఎంటైర్ స్క్రీన్ అని ఉంటుంది. ఎంటైర్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ సర్కిల్లో కెమెరా ఆన్ అవుతుంది అనమాట. చూడండి, కెమెరా ఇక్కడ ఆన్ అయింది. కెమెరా ఉంది కదా, ఇది చూసారా, కెమెరా ఆన్ అయింది. ఇక్కడ మన వీడియో కనిపిస్తుంటుంది. దీని సైజు కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అంటే దీన్ని ఎక్కడ కావాలంటే అలా జరుపుకోవచ్చు. దీని సైజు కావాలంటే ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ దీన్ని ఇలా జరిపి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్ద కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత సైజు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదా, దీన్ని ఓకే చేస్తే ఇక మన లోగో కనిపిస్తుంది, అంటే కెమెరా ఆఫ్ అవుతుంది. కానీ ఇక్కడ ఎప్పుడు కెమెరా ఆన్లో పెట్టుకోవాలి స్క్రీన్ కాస్ట్ లైవ్లో. తర్వాత ఇక్కడ మైక్రోఫోన్ మ్యూట్ కావాలంటే మ్యూట్ చేసుకోవచ్చు, అన్మ్యూట్. కానీ ఈ రెండు కూడా ఇప్పుడు ఆన్లో ఉండాలి. తర్వాత ఈ మెసేజ్ మీద బార్ ఉంది కదా, మెసేజ్ సింబల్ మీద, ఇది ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ కెమెరా ఓపెన్లో ఉండాలి, మైక్రోఫోన్ ఓపెన్లో ఉండాలి, మెసేజ్ కూడా ఓపెన్లో ఉండాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్యాక్కు రావాలి. బ్యాక్ వచ్చి గ్యాలరీ ఓపెన్ చేసుకోవాలి. అంటే ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసి పెట్టే ముందు ఆ ఇమేజ్ మీద ఎటువంటి
ఛానల్ సంబంధించినటువంటి వాటర్ మార్క్ కానీ వాళ్ళ లోగో కానీ ఏమీ ఉండకూడదు. అది చూసి జాగ్రత్త పడాలి, లేదంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, కాపీరైట్స్ పడతాయి. కాబట్టి ప్లెయిన్గా ఉన్న ఇమేజ్ చూసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి గూగుల్ క్రోమ్లో ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. హెల్త్ టిప్స్ కానీ ఏదైనా తెలుగులో కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు, ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి అన్నీ కూడా ఏవైనా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం గో లైవ్ అని ఉంది కదా, గో లైవ్ని మనం ఆన్ చేసినప్పుడు ఇది ఆన్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ సింబల్స్ పోవాలంటే ఇక్కడ ఒకసారి ఇలా టచ్ చేసి ఇవన్నీ పోతాయి అన్నమాట. చూడండి, పైన కూడా అవి పోవాలంటే దీని మీద టచ్ చేస్తే అవి కూడా పోతాయి. చూడండి, మన స్క్రీన్ మీద ఈ రెండే కనిపిస్తాయి. అంటే ఇక్కడ మనం పెట్టినటువంటి పోస్ట్ ఒకటి, ఇక్కడ సర్కిల్లో వీడియో, ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు కూడా ఈ కెమెరా అనేది ఆన్లో ఉండాలి, మనం కామెంట్స్ చదువుతుండాలి. ఇందులో స్క్రీన్ కాస్ట్లో ఏంటంటే మెసేజ్ చదవాలంటే ఇక్కడ ఏం కనిపించవు, ఇక్కడ ఈ రెండే కనిపిస్తాయి. మెసేజ్ చదవాలంటే మనం వేరే మొబైల్లో మన ఛానల్ ఓపెన్ చేసి అక్కడ చదవాలి, అక్కడ కామెంట్స్ కనిపిస్తాయి అన్నమాట. అయితే మనం కామెంట్స్ ఏదైనా పిన్ చేయాలంటే మాత్రం వేరే మొబైల్లో కూడా ఇదే ఐడితో మనం ఓపెన్ చేస్తేనే కామెంట్ పిన్ చేయగలం అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే వేరే ఐడితో మనం ఇంకో మొబైల్లో చూసేటప్పుడు అక్కడ మనం కామెంట్ పిన్ చేయడం కుదరదు. కామెంట్ పిన్ చేయాలంటే మాత్రం ఆ మొబైల్లో కూడా సేమ్ ఇదే ఐడి ఉండాలి, అప్పుడే కామెంట్ పిన్ చేయగలం. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఈ విధంగా సెట్ చేసుకున్నాం కదా, గో లైవ్ చేసినప్పుడు మనకు లైవ్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత మనం లైవ్ ఎండ్ చేయాలంటే మళ్ళీ దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని ఓకే చేస్తే లైవ్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం స్క్రీన్ కాస్ట్ లైవ్ని చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.